Hello guys, welcome to Travel with NVR. దిస్ ఇస్ మై థర్డ్ బ్లాగ్. నేను ఈరోజు అయితే శ్రీ జగన్నాథ మందిర్ టెంపుల్కి అయితే వెళ్తాను. ఇది హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్. టెంపుల్ లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. తెలంగాణ భవన్ పక్కనే ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఉంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ వస్తుంది. మీ స్ట్రైట్ అటు వెళ్ళిపోకుండా కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ నైట్ 9 క్లోజ్ చేస్తారు టెంపుల్. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ పీస్ఫుల్ అంబియన్స్. ఈ టెంపుల్కి గ్రేట్ అచీవ్మెంట్ అయితే ఉంది. వన్ ఆఫ్ ది మోడర్న్ ఆర్కిటెక్చురల్ మార్వెల్ సిటీ ఆఫ్ హైదరాబాద్గా పేర్కొనబడింది. అలా స్ట్రైట్ గుళ్ళోకి వెళ్ళిపోకుండా రైట్కి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ చెప్పుల స్టాండ్లో మీ చెప్పులు ఇచ్చేసి పక్కనే పూజా సామాగ్రి అంగటి ఉంటుంది. పూజా సామాగ్రి కొనుక్కొని కొద్దిగా ముందుకు వెళ్తే కాళ్ళు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కుళాయిలు ఉంటాయి. అక్కడ కాళ్ళు చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని ముందుకు వెళ్తే గుడి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి గుడిలోకి అయితే మీరు ఎంట్రన్స్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ది సిటీస్ ఆఫ్ ఒడియా కమ్యూనిటీ బాండ్ టుగెదర్. హైదరాబాద్లో ఉన్న ఒడియా కమ్యూనిటీ 2009లో అయితే ఈ గుడిని అయితే నిర్మించారు. దీనికోసం ఆల్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో అయితే ఈ గుడిని నిర్మించారు. ఒడిస్సాలో పూరిలో ఉన్న అసలు జగన్నాథ ప్రతిరూప ఆలయమే ఈ హైదరాబాద్లో ఉన్న జగన్నాథ్ గుడి ప్రాంగణంలోని ప్రధాన ఆలయం చుట్టూ లార్డ్ శివ, గణేశ, లక్ష్మి, హనుమాన్ అండ్ నవగ్రహ టెంపుల్స్ కానీ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ రథయాత్ర కోసం భక్తులు చాలా దూరం నుంచి ప్రయాణించి ఈ టెంపుల్కి అయితే వస్తారు. గుడి లోపల జగన్నాథుడు, సుభద్ర, అన్నయ్య బలరాముడు మరియు శ్రీ విష్ణువు పట్టుకున్న సుదర్శన చక్రం అయితే ఉంటాయి. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. గుడి శిఖరం హైట్ వచ్చేసి 70 feet.
ఈ వాల్లో ఉన్న ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క స్టోరీ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టుడే నేను వచ్చిన రోజు అయితే చాలా లెస్ క్రౌడ్ ఉన్నాడు. మామూలుగా సండేస్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. మీరు కుదిరితే ఈవినింగ్ టైం రావడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది గుడి అయితే. ఉన్న వాల్స్కి ఏదో ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్షీరసాగర మదనం అండ్ లైఫ్ సర్కిల్ ఆఫ్ కృష్ణ ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ చేశారు చూడండి. If you like this video, be sure to be subscribe and hit the notification bell for more content like this. Thanks for watching this video. Signing off and we are next video తో మళ్ళీ కలుద్దాం.